నీతి అంటే కేవలం మతం కాదు సుమా. రైట్ అలైన్మెంట్. యేసయ్య పర్వత ప్రసంగ సిరీస్ నెంబర్ 7. మత్తయి సువార్త 5:6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. దీనిలో మొట్టమొదటిగా ఆధునిక కోణంలో చూస్తే ఆకలి దప్పులు అంటే సోషల్ మీడియా పట్ల అటెన్షన్, కెరీర్ గ్రోత్, విలాసవంతమైన జీవితం. వీటి కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. యేసుప్రభు ఇక్కడ ఒక షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నారు. మీ ఫోకస్ను తాత్కాలికమైన ఈ లోక విషయాల నుండి శాశ్వతమైన విలువల వైపు మార్చమని. బాహ్య ప్రపంచంలో సక్సెస్ కోసం తపన కంటే అంతరంగంలో క్యారెక్టర్ నిర్మించుకోవాలనే తపన కలిగి ఉండాలి అని. అప్పుడే మనిషికి ప్రశాంతత లభిస్తుంది. రెండవది, నీతి అంటే కేవలం మతం కాదు సుమా. రైట్ అలైన్మెంట్. నూతన పంథాలో ఆలోచిస్తే దీనిని దేవునితో మరియు సమాజంతో సరైన రీతిలో కనెక్ట్ అవ్వడం అని చెప్పుకోవచ్చు. ఇంటిగ్రిటీ అంటే ఎవరు చూడనప్పుడు కూడా నిజాయితీగా ఉండటం. అంటే ఈజిప్ట్లో యోసేపులా అన్నమాట. ఆఫీసులో, వ్యాపారంలో, వ్యక్తిగత జీవితంలో నీతిగా జీవించాలనే బలమైన కోరిక కలిగి ఉండటం, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటమే దేవుని నీతి. 1 కొరింథీ పత్రిక 1:31 బట్టి యేసే మన నీతి. ఆయన రక్తమిచ్చి నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చారు. మరి వాక్యమై ఉన్న ఆ యేసు పట్ల ఆకలి నీకుందా? 42వ సంకీర్తన 1:2లో నా ప్రాణము జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అంటున్నారు కోరహు కుమారులు. ఇంక మూడవది, తృప్తిపరచబడదురు అనగా మెంటల్ పీస్ అన్నమాట. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉన్న పెద్ద సమస్య అశాంతి, యాంగ్జైటీ. ఎంత సంపాదించినా ఇంకా వెళితే దీన్నే సైకాలజీలో హెడోనిక్ ట్రెడ్మిల్ అంటారు. చూడండి, ట్రెడ్మిల్ మీద మనం ఎంత వేగంగా నడిచినా అక్కడే ఉంటాం కదా. గనక ఎన్ని కోరికలు తీరినా మళ్ళీ ఏదో కొత్త కోరిక పుడుతూనే ఉంటుంది, తృప్తి ఉండదు. యేసయ్య ఈ వచనంలో గ్యారంటీ ఇస్తున్నారు. మీరు ఆధ్యాత్మిక విలువలు కోసం ఆరాటపడితే, అంటే ఆకలి దప్పులు కలిగి ఉంటే, లోకం ఇవ్వలేని సంతృప్తిని మీ హృదయంలో నేను నింపుతాను అని. సో ఫ్రెండ్స్, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి, అప్పుడు అన్నిటినీ పొందుకుంటారు. నేటి ప్రశ్న, తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు. రిఫరెన్స్ ప్లీజ్. God bless you all.